హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఒక విలేజ్ ల్యాండ్స్కేప్ నేర్చుకుంటున్నారు. ఇందులో అయితే మీకు చాలా చాలా బాగుండే సబ్జెక్ట్ ఇది. ఇందులో మీకు చాలా మెయిన్ థింగ్స్ చాలా ఉన్నాయి. సో ఎందుకని చెప్తున్నానంటే ఇందులో పర్స్పెక్టివ్ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉంది. సో ఈ పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలిసి ఉండొచ్చు పర్స్పెక్టివ్ అంటే ఏంటో. తెలియకపోతే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. పర్స్పెక్టివ్ అనేది 3Dలా చూపిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ దగ్గర నిలబడ్డారనుకోండి, ఎదురుగా నిలబడితే మీకు ఫ్రంట్ లుక్లో అలా పైకి చూస్తే మీకు అది ఒక అపార్ట్మెంట్ అనుకోండి, కింద నుంచి పైకి చూస్తే ఒక పర్స్పెక్టివ్లో ఉంటుంది. అలాగే మీరు ఒక కార్నర్లో ఎగ్జాక్ట్లీ ఇలాగ నిలబడ్డారనుకోండి, ఈ సెంటర్ పాయింట్లో నిలబడితే ఇటువైపు ఒక వాల్ ఇటువైపు ఒక వాల్ ఉంటుంది. ఈ సెంటర్లోగా నిలబడ్డారనుకోండి మీరు అక్కడి నుంచి చూస్తే 3Dలా కనిపిస్తుంది. సో దాన్నే పర్స్పెక్టివ్ అంటారు. ఈ వీడియోలో నేను ల్యాండ్స్కేప్ చూపించాను. ఈ ల్యాండ్స్కేప్ కూడా విలేజ్లో ఉండే ఇల్లులు ఉంటాయి కదా, పెంకుటిల్లులు, అవి చూపించాను నేను. సో అవి పర్స్పెక్టివ్లో చూపించి కలరింగ్ చేశాను. ఏ కలర్స్ యూజ్ చేశానని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కంప్లీట్గా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది, మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు వీడియోస్లో ఇది పార్ట్ 9 అలాగే 8 వరకు వీడియోస్ వేశాను నేను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు అని అనుకుంటున్నాను. నేర్చుకుంటే మంచిదే, ఎందుకంటే నేను కష్టపడి వీడియో చేస్తున్నాను, అవి మీకు యూజ్ అవుతున్నాయని నేను నమ్ముతున్నాను. ఇందులో ఒక్కరు నేర్చుకున్నా నేను వేసే వీడియోస్కి ఒక ఫలితం ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కువ మంది నేర్చుకుంటే చాలా చాలా సంతోషం. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మీరు డబ్బులు ఇచ్చినా మీకు సబ్జెక్ట్ అనేది ఇంత ఓపికగా అయితే నేర్పించరు. సో ఈ వాటర్ కలర్ సబ్జెక్ట్ అనేది చాలా డిఫరెంట్. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీకు చెప్పే ఒక మంచి గురువు కూడా ఉండాలి. సో అందుకనే వాటర్ కలర్స్ అనేది కొంచెం కష్టమైన సబ్జెక్ట్. కానీ మీరు నా వీడియో చూసి నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియోని చివరి వరకు చూసేసండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వెంటనే మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో ఒక ల్యాండ్స్కేప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం డ్రా చేయాలి అంటే ల్యాండ్స్కేప్ పేపరు 300 GSM ఉండాలి. టేప్ వేసుకొని ఫిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసుకుంటామో అది పర్ఫెక్ట్గా మనకు సెట్ అయి ఉంటుంది. అప్పుడే మనం చేయగలుగుతాం. అలాగే వాటర్ ఫ్లో కానీ, అంటే వెట్ చేసినప్పుడు కానీ పేపరు పైకి లేవడం కానీ ఇవన్నీ జరగవు. అందుకనే చేసేటప్పుడు పేపరు మీరు ఫిక్స్ చేసుకొని చేస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో స్కెచ్ వేస్తున్నాను నేను. ఇందులో పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. ఈ ల్యాండ్స్కేప్లో పర్స్పెక్టివ్ అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు. పర్స్పెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో. సో ఈ పర్స్పెక్టివ్ అనేది మనం కరెక్ట్గా చూపించాలి. అంటే ఒక చిన్న హట్ లేదా ఒక పెంకుటిల్లు లేదంటే ఒక బిల్డింగ్ వేస్తున్నాం అనుకోండి, అది 3Dలో చూపించాలి అంటే పర్స్పెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఒక పెంకుటిల్లు వేస్తున్నాను. అంటే ఇది ల్యాండ్స్కేప్ వచ్చేసి విలేజ్లో మనం పెంకుటిల్లులు ఉంటాయి కదా, ఆ టైపు. సో వాటర్ కలర్స్లో. సో అలా ఫస్ట్ మనం ఏదైతే స్కెచ్ అనుకుంటున్నామో ఆ స్కెచ్ని ఫస్ట్ పర్ఫెక్ట్గా వేయాలి. అలాగే ఎప్పుడైనా సరే పర్స్పెక్టివ్ చూపించేటప్పుడు దూరంగా ఉన్న ఇల్లు, దగ్గరగా ఉన్న ఇల్లు, మిడిల్లో ఉన్న ఇల్లు, ఇలా కరెక్ట్గా ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఆ సబ్జెక్టుని బట్టి మనం చూపించాలి. అంతేగాని ఏదో పక్కన వేసేసి ఏదో స్కెచ్ వేసేసి దాన్ని కానీ మనం డ్రాయింగ్ చేస్తే అది డ్రాయింగే ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండదు. అందుకనే ఫస్ట్ డ్రాయింగ్ని కరెక్ట్గా చేసుకొని, అంటే పర్స్పెక్టివ్ ఎంతవరకు చూపించాలి,
ఇప్పుడు ఇక్కడ పెద్ద ఇల్లు వేసాను నేను, అది మనకి ఈ పక్కన ఉంది, అది దూరంగా ఉంది, అలా చూపించాలి. తర్వాత ఈ పక్కన నేను 2 ఇల్లులు వేస్తున్నాను, సో అవి మిడిల్లో ఉన్నాయి. ఇక ఈ చివర ఒక ఇల్లు ఉంది, అది ఒక చిన్న హట్ లాంటిది, అంటే మన చెప్పాలంటే మీకు గుడిసె లాంటిది, లేదంటే తాటెక్కల ఇల్లు లాంటిది. సో దానిని ఈ పక్కన నేను చూపిస్తున్నాను. సో అలాగే ఇల్లులే కాకుండా మరి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఒక 2 క్యారెక్టర్స్ని అక్కడ డ్రా చేస్తున్నాను, ఉమెన్ క్యారెక్టర్స్ని. సో అలా మనం డ్రా చేసుకోవాలి, ఎందుకంటే సబ్జెక్ట్ కూడా పేపర్కి నిండుగా ఉండాలి. అంటే వాటర్ కలర్స్లో చేసేటప్పుడు పేపర్కి నిండుగా ఉండాలి, చూడ్డానికి కూడా కరెక్ట్గా ఉండాలి. అదే నేను చెప్పేది ఏంటంటే ఏదో వేస్తున్నాము అని కాకుండా మనం కంపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపోజిషన్ బాగాలేదనుకోండి, మీరు ఎంత బాగా వేసినా కూడా అది స్కెచ్ సరిగా వేయకపోతే కలరింగ్ అనేది సరిగా రాదు. కాబట్టి కంపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో అది విలేజ్లో వెట్టు ఉండే దారి, అంటే మట్టిలా ఉండే దారి. సో ఇప్పుడు మనం కలరింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో కలరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కలర్ మిక్సింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేసి ఇక్కడ మిక్స్ చేసేది పర్షియన్ బ్లూ, విరిడియన్ హ్యూ, ఈ 2 మిక్స్ చేస్తే మనకు ఆ కలర్ వచ్చింది. సో ఆ కలర్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, పర్షియన్ బ్లూ, విరిడియన్ హ్యూ. విరిడియన్ హ్యూ అంటే గ్రీన్లా ఉంటుంది, పర్షియన్ బ్లూ అంటే బ్లూ ఉంటుంది. 2 మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది. దాన్ని కలర్ అప్లై చేసి నేను జస్ట్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇంకొంచెం నాకు డార్క్ కావాలి. సో డార్క్ కోసం నేను కొంచెం డైరెక్ట్ బ్లూ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం నేను డైరెక్ట్ వాటర్ తీసుకొని బ్రష్ తోటి దాన్ని నేను ఇలా అప్లై చేస్తున్నాను. డైరెక్ట్ బ్రష్తో వాటర్ తీసుకుని అలా ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే అలా స్ప్రెడ్ అవుతుంది వాటరు. సో అదొక లుక్ కనిపిస్తుంది అంట మనకి. సో ఇలా ఇదొక టెక్నిక్. ఓకే, ఇప్పుడు మనం కలరింగ్ చేయాలి. సో అయితే నాకు స్కెచ్ అనేది డార్క్ అయింది, ఎందుకంటే లైన్స్ కనిపిస్తే నేను అందుకే లైట్ చేసుకున్నాను. సో ఇక్కడ కలరు అప్లై చేసేది నేను ఆరెంజ్ అండ్ బ్లాక్, లిటిల్ బిట్ బ్లాక్ మిక్స్ చేసుకున్నాను. సో మిక్స్ చేసుకుని ఆ కలర్ని జస్ట్ టాప్, అంటే ఏదైతే పెంకిటిల్ అని అన్నానో దానిపైన నేను ఆ కలర్ని అప్లై చేస్తున్నాను. సో ఆరెంజ్ బ్లాక్ అనేది కామనే, ఆరెంజే కాబట్టి ఒకవేళ ఆరెంజ్ అనకపోతే దాన్ని మనం వెర్మిలియన్ హ్యూ అనొచ్చు. సో వెర్మిలియన్ హ్యూని అలాగే నేను బ్లాక్ని మిక్స్ చేసి టాప్, ఆ పెంకిటిల్లు ఏవైతే ఉన్నావో ఆ టాప్ని నేను అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్ నేను వెర్మిలియన్ హ్యూను తీసుకున్నాను, డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. అంటే ఆరెంజ్ని డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. పెంకిటిల్ టాప్ మనకి ఆరెంజ్ కలర్లు ఉంటాయి కాబట్టి ఆ కలర్ అప్లై చేస్తున్నాను. సో దాని బోర్డర్సు. సో ఇలా మన ఏ కలర్స్ ఉన్నాయో ఫస్ట్ అది ఎప్పుడైనా సరే సబ్జెక్టు మీరు చేసేటప్పుడు టాప్ నుంచి కిందకే రావాలి. ఎందుకంటే ఫస్ట్ స్కై వేసాం, తర్వాత మిడిల్ వేస్తున్నాం, తర్వాత గ్రౌండ్కి వస్తాం. ఇలా మీరు ఫాలో అయ్యారనుకో సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. సో నేను డార్క్ ప్లేస్లో డార్క్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ బ్లాక్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ మనం బ్లూని, అంటే పర్షియన్ బ్లూని, తర్వాత మనం ఇంకేదైనా రెడ్ కలర్ మిక్స్ చేసినా కలర్ వస్తుంది, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గ్యాంబేజ్ హ్యూ అప్లై చేశాను జస్ట్. తర్వాత నా దగ్గర ఉన్న వేస్ట్ కలర్స్ ఏవైతే ఉన్నావో, అంటే నా పెల్లెట్లో వేస్ట్ కలర్స్ ఏవైతే ఉన్నావో అవి జస్ట్ నేను దానికి మిక్సింగ్ చేశాను. సో ఇక్కడ మనం ఏ బ్లూ అయితే తీసుకున్నాం ఇందాక, అదే బ్లూని ఇక్కడ మిక్స్ చేస్తున్నాను నేను. అంటే బ్లూ కలర్ అంటే ఏది మిక్స్ చేసాను ఇందాక, పర్షియన్ బ్లూ, విరిడియన్ హ్యూ 2 మిక్స్ చేసి ఆ కలర్ని నేను అక్కడ అప్లై చేస్తున్నాను. అంటే స్కైకి ఇంతకుముందు ఫస్ట్ ఏ కలర్ అయితే యూజ్ చేసామో ఆ కలరు, డైరెక్ట్ గ్రీన్ కాదు ఇది. సో విరిడియన్ హ్యూ అండ్
పర్షియన్ బ్లూ, తర్వాత గ్యాంబేజ్ హ్యూ లైట్గా నేను అప్లై చేస్తున్నాను. గ్యాంబేజ్ హ్యూ అంటే ఎల్లోలో మిడిల్ టోన్ అది. నెక్స్ట్ మనకు వైలెట్ కలర్ కావాలి. వైలెట్ అంటే పర్పుల్కి ఏ కలర్ కలిపితే వస్తుంది? జనరల్గా రెడ్ అండ్ బ్లూ కలిపితే వస్తుంది. దాన్ని లైట్ డార్క్ షేడ్స్ చేసుకొని అప్లై చేసుకోవడమే. తర్వాత ఇది లెమన్ ఎల్లో డైరెక్ట్ అప్లై చేస్తే తర్వాత గ్యాంబేజ్ హ్యూ రెండు నేను అక్కడ మిక్స్ చేస్తున్నాను. అది హట్ కాబట్టి హట్ ఆ డోరు ఆ వాలు ఏదైతే ఉందో దాన్ని నేను జాగ్రత్తగా అప్లై చేస్తున్నాను. వాటర్ కలర్స్లో ఏంటంటే చేసేటప్పుడు చాలా ఓపికగా చేయాలి. అలాగే మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా జాగ్రత్తగా వచ్చేటట్టుగా ట్రై చేయాలి. అంటే ఎంత డ్రై అవ్వాలి, ఎంత వెట్ ఉండాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. వెంటనే చేస్తే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. సో నేను డైరెక్ట్ బ్లాక్ అప్లై చేశాను అక్కడ. ఎందుకంటే ఆ హట్ ఏదైతే ఉందో దాని హట్ అంటే గుడిసె, ఆ గుడిసె ఏదైతే ఉందో మన తాటాకుల ఇల్లు అది దాని షాడో పడాలి కాబట్టి నేను అక్కడ డైరెక్ట్ అప్లై చేశాను. ఇంకొంచెం డార్క్ కోసం నేను డార్క్ అప్లై చేస్తున్నాను. ఉన్న బ్లాక్నే లైట్ అండ్ డార్క్ చేసుకోవచ్చు మనం, జస్ట్ స్ప్రెడ్ చేయడమే. సో నెక్స్ట్ సేమ్ ఏ కలర్ అయితే నేను వాల్స్కి అప్లై చేశాను ఆ పక్కన ఇంటికి కూడా సేమ్ అవే కలర్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే కలర్ స్కీమ్ అనేది మనం ఏదైతే తీసుకున్నామో ఆ కలర్ స్కీమ్ అనేది కంటిన్యూటీ చేసుకోవాలి. దాంట్లోనే లైట్ డార్క్ చూపించాలి. సో దాని అలా కంటిన్యూటీ చేసుకుంటూ సేమ్ కలర్ని అప్లై చేయాలి. అప్పుడే మనం అనుకున్న కలర్స్ కానీ లేదా బ్రైట్నెస్ కానీ కలర్లో పిక్చర్లో మనం వెలుగు నీడలు చూపించాలి కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మనకు కంపల్సరీ కనిపించాలి. జనరల్గా లైటింగ్ ఈ పక్క నుంచి ఎక్కువ పడుతుంది కాబట్టి వాల్కి లైటింగ్ ఎక్కువ వదిలేసుకోవాలి. లైటు డార్క్ ఈ రెండు చూపిస్తానే కదా. అక్కడ వెంటిలేటర్ ఉంది. సో దాన్ని నేను డార్క్ చేస్తున్నాను. ఫస్ట్ లైట్ చేసి తర్వాత డార్క్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ వెంటిలేటర్ అనేది ఉంటుంది. వెంటిలేటర్ వేరు, కిటికీ వేరు, డోర్స్ వేరు ఉంటాయి కాబట్టి అది టాప్లో వెంటిలేటర్. అలాగే మనకి షాడోస్ పడుతూ ఉంటాయి, ఆ షాడోస్ అప్లై చేస్తున్నాను. అంటే జనరల్గా కర్రలు ఉంటాయి పెంకుటిల్లుకి, అంటే పాతకాలం అనుకోండి అలా ఉంటాయి. సో అది అంత ఓల్డ్ ఏం కాదు, కాకపోతే ఇప్పుడున్న దానికి మనం విలేజ్లో ఏదైతే చూస్తూ ఉంటామో అటువంటివి మనం డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి. అలాగే దాని మిడిల్లో ఉన్న ఇంటి ఏదైతే ఉందో దాని లైట్ అండ్ డార్క్ షాడోస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ వాల్స్ ఫస్ట్ లైట్గానే చేయాలి చేసేటప్పుడు. సో తర్వాత డార్క్ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఒకేసారి డార్క్ చేస్తే ప్రాబ్లం అవుతుంది మనకి. సో జాగ్రత్తగా సేమ్ వాల్స్ సేమ్ కలర్స్ మనం లైట్ అండ్ డార్క్ చేస్తూ చూపించాలి. సో అలా ఈ వాల్ కూడా లైటింగ్ పడుతుంది కాబట్టి నేను కొంచెం వైట్ వదిలేసాను. సో నెక్స్ట్ బ్లూ బ్లాక్ అంటే పర్షియన్ బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ చేసి కింద మనకి గోడ దగ్గర డార్క్ ఉంటుంది కాబట్టి అంటే అలా ఫోల్డ్ వస్తుంది. ఆ ఫోల్డ్ చూపించడానికి నేను కొంచెం డార్క్ అప్లై చేశాను. సో అలాగే గ్రౌండ్ చేస్తున్నాను. గ్రౌండ్కి డైరెక్ట్ నేను గ్యాంబేజ్ హ్యూ అప్లై చేస్తున్నాను. దానికి కొంచెం డార్క్ చేయడానికి వెర్మిలిన్ హ్యూ అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేసిన తర్వాత మన దగ్గర డార్క్ కలర్స్ వేస్ట్ కలర్స్ ఏవైతే ఉన్నావో అంటే వైలెట్ అటువంటి కలర్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. సో చూడండి రెడ్ అండ్ బ్లూ కలిపితే వైలెట్ వచ్చింది. ఆ వైలెట్ని నేను కొంచెం డార్క్గా అప్లై చేస్తున్నాను. మనకి ఇది కింద ఏంటంటే మట్టి రోడ్లు ఉంటాయి కాబట్టి మట్టి రోడ్లు చూపించడానికి అలా మనం కొంచెం బ్రౌన్ కలర్ అలా అన్ని కలర్స్ మిక్స్ చేసుకుంటూ మన థాట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి క్లియర్గా డార్క్ లైట్ చేసుకుంటూ దాన్ని అప్లై చేయాలి. అప్పుడే మంచి ఎఫెక్ట్ వస్తుంది. సో అలా మనం కొంచెం డార్క్ లైట్ అప్లై చేసేసి దాన్ని వదిలేస్తే డ్రై అవుతుంది. డ్రై అయితే నెక్స్ట్ దానికి ఏం చేయొచ్చు అనేది మనం కంటిన్యూటీలో చూడొచ్చు.
లైట్ డార్క్ షేడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా అప్లై చేస్తూ, కలర్ కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంట్. మనం చేసేది విలేజ్ ల్యాండ్స్కేప్ కాబట్టి ఆ లుక్లో మనం చూపించాలి. ఇక టాప్లో వేసేది ఏంటంటే ఆ ఇంటి వెనక వైపు కొన్ని చెట్ల కొమ్మలు కానీ లేకపోతే షాడోస్ లాగా ఉన్నట్టుగా చెట్లు మనం చూపించవచ్చు. అందుకే దాన్ని ఫస్ట్ గ్యాంబేజ్ హూ అప్లై చేస్తున్నాను. దానికి కొంచెం గ్రీన్ టచ్ చేశాను. అలాగే బ్లూ అండ్ అంటే పర్షియన్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే మనకు ఒక కలర్ వస్తుంది. ఆ కలర్ని తీసుకొని మనం జాగ్రత్తగా అప్లై చేస్తే ఎల్లో పైన అది ఆటోమేటిక్గా కొంచెం డార్క్ గ్రీన్ లాగా మిక్స్ అవుతుంది. సో దాన్ని ఈజీగా మనం అప్లై చేసేయచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్లో దూరంగా ఇంటి వెనక వైపు సమ్ ట్రీస్ ఉన్నట్టుగా చేయొచ్చు. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. సో దీన్ని జాగ్రత్తగా చేయాలి. కలర్స్ మిక్సింగ్ అనేది వాటర్ కలర్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అక్రిలిక్ ఆయిల్లో డిఫరెంట్గా ఉంటుంది. సో వాటర్ కలర్స్ చేసేటప్పుడు ఎంత డెప్త్లో చేయాలి, ఎంత వదిలేయాలి, ఎంత చేయాలి అనేది తెలిసి ఉండాలి మనకు. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. అలాగే పేపర్ను కూడా ఎంత వాటర్ వెట్ చేయాలి, ఎంత డ్రైలో చేయాలి, ఎంత టైం ఇవ్వాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అది తెలియాలంటే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ తెలుస్తుంది మనకి. సో ఇక్కడ చూడండి, బ్లాక్ అండ్ రెడ్ నేను మిక్స్ చేసా. దాని పైన పెంకుల్లా ఉంటాయి కదా, జస్ట్ అలా అలా నేను అప్లై చేసేస్తున్నాను సింపుల్గా. ఆ ఎఫెక్ట్ రావడం కోసం దాన్ని కొంచెం లైన్స్ ఇచ్చేసి డార్క్ ఇచ్చేస్తే మనకు అది పెంకుటిల్లు ఉన్నట్టుగా వచ్చేస్తుంది. చూడండి, లైన్స్ ఇస్తున్నాను. సో అలా లైన్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. వాటర్ కలర్స్ వస్తే చాలా ఈజీ, రాకపోతే కష్టం అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్లో అయితే ఎవరైనా దీన్ని గెలవగలరు. ఎవరైనా వాటర్ కలర్స్ ఇంత ఈజీయా అని అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ పేపర్స్ వేస్ట్ అవుతాయి, గ్రిప్ రావడానికి చాలా టైం పడుతుంది. జనరల్గా అక్రిలిక్ ఆయిల్ పెయింటింగ్ అంటే ఈజీ చేయగలుగుతారు, కానీ ఇది అలా కాదు. సో ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. మీరు ఎక్కడైనా నేర్చుకున్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రాక్టీస్లో అయితే ఎక్కువ మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ తెలుసుకోగలుగుతారు. కాకపోతే టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ తెలిస్తే కొంతవరకు మీరు ఒక 70% వరకు మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ 30% మీ ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. సో వాటర్ కలర్స్ అనేది నార్మల్ సబ్జెక్ట్ అయితే కాదు, ఇది ఇంటర్నేషనల్ సబ్జెక్టు. ఇప్పుడు అక్రిలిక్ ఆయిల్ పెయింటింగ్లో ఇది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఎలా అయితే ఉన్నావో అవి వాటర్ కలర్స్ కూడా అంతే. ఎందుకంటే ఆ రెండు సబ్జెక్టుకి ఎంత డిమాండ్ ఉందో ఈ సబ్జెక్ట్ కూడా అంతే డిమాండ్ ఉంది. కాకపోతే ఇది రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ గ్రౌండ్లో మనం క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్ ఏదో అవి వేయాలి. అది అక్కడ స్పేస్ అనేది ఖాళీగా ఉండకూడదు. ఆ స్పేస్ని కవర్ చేయడానికి ఒక విలేజ్ సీన్ చూపించడానికి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్యూటిఫుల్గా అలంకరణ చేయడానికి ట్రై చేయాలి. సో ఇంకా నేను బ్రైట్నెస్ని కొంచెం డల్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు లుక్ వచ్చేసి అది ఆ చెట్లు అయితే ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఉండాలి, ఇక్కడ ఇల్లులు అయితే మనకి ఫ్రంట్లో ఉన్నట్టు ఉండాలి. అలా చూపించాలి కాబట్టి నేను ఎక్కువ ఇంటికి ఎక్కువ డెకరేషన్ చేస్తున్నాను. అలాగే అక్కడ బ్లూ కలర్ ఎందుకు వేసానంటే ఆ ఇంటి గోడ మీద ఏదో ప్లాస్టిక్ షీట్ వేసినట్టుగా ఉంటాయి కదా బ్లూ కలర్. సో అది నేను పెట్టాను. మనం ఒక పెయింటింగ్ చేస్తున్నప్పుడు అందులో మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది, అంటే వోకల్ పాయింట్ అంటారు దాన్ని. సో అది మనకు ఎలా చూడగానే అట్రాక్షన్గా అక్కడే మన యూ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. సో అలా ప్రతి పెయింటింగ్లో ఒక వోకల్ పాయింట్ అనేది ఉంటుంది. అది మనల్ని అట్రాక్షన్ చేస్తుంది, అంటే మన ఫోకస్ అంతా అక్కడికే వెళ్తుంది. సో అలా ఇలా మనం ఏదైతే మనం పెయింటింగ్లో వోకల్ పాయింట్ అనేది ఏంటంటో తెలిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అలా ఏదైనా సరే మనం ఇందులో టోటల్గా వచ్చేసి చాలా బాగుండేటట్టుగా మనం చేస్తాం. కానీ ఒక పాయింట్ అయితే ఉంటుంది అందులో. అలా
దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పెయింటింగ్లో మనం చూపించగలగాలి. సో టోటల్గా వచ్చేసి పిక్చర్ అయితే సూపర్గా అయితే చేయాలి. సో ఇది మనం విలేజ్ ల్యాండ్స్కేప్ కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ని మీరు కంప్లీట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా మీరు కూడా చేయగలుగుతారు. ఇది వెట్ టెక్నిక్ ప్లస్ వెట్ అండ్ డ్రై టెక్నిక్. కాకపోతే సబ్జెక్ట్ ఎప్పుడైనా కూడా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లెవెల్లో ఒకలా ఉంటుంది, అంటే బేసిక్. తర్వాత అడ్వాన్స్కి వెళ్ళేటప్పటికి ఇంకా మీరు చాలా నేర్చుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఇంకా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దీంట్లో షాడోస్, అంటే వాళ్ళు నిలబడిన షాడోస్ పడుతూ ఉంటాయి కదా, వాళ్ళ షాడోస్ ఏది కూడా మనం మిస్ చేయొద్దు. ఎందుకంటే ఏది మిస్ అయినా కూడా ఏదో అక్కడ మనకి ఆ పిక్చర్లో తెలిసిపోతుంది ఏదో మిస్ అయిందని. సో అందుకని చేసేటప్పుడే జాగ్రత్తగా మనం ఫైనల్ పిక్చర్ చూస్తే బా ఎంత బాగుంది, నేనే వేసానా అన్నట్టుగా ఉండాలి. అలా చేయగలగాలి. అప్పుడే చూడ్డానికే కాదు, మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. చేసినప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం, ఎంత నేర్చుకున్నాం, ఏం చేయగలిగాం అనేది కూడా మనకు కూడా ఐడియా వస్తుంది. అందుకనే మోర్ ప్రాక్టీస్, మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్లోనే మీకు చాలా తెలుస్తాయి. సో మీరు డీటెయిల్గా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రై చేయండి, నేర్చుకోండి. అలాగే వాటర్ కలర్ ఆర్టిస్ట్గా ఉండాలన్న కోరిక ఉంటే తప్పకుండా మీరు నేర్చుకోగలుగుతారు. ప్రయత్నిస్తే తప్పులేదు కదా. ప్రయత్నంలో మీరు విఫలం అవ్వచ్చు, కానీ ఒక రోజున ఎప్పటికైనా కూడా సఫలమవుతారు, సక్సెస్ అవుతారు. అప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. సో చూడండి, అలా మనం ట్యాప్ చేస్తే బ్రష్ని మనకు అలా డ్రాప్స్ పడితే ఆ డ్రాప్స్ వలన కూడా మనకి ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. సో ఇలా మనం ఫైనల్ పిక్చర్ అయిపోయింది. సో ఇది ల్యాండ్స్కేపు. ఇలా బ్యూటిఫుల్గా మీరు కూడా ఏదైనా ఫోటోగ్రఫీ తీసుకొని చేయొచ్చు. ట్రై చేయండి. లేదంటే ఎవరిదైనా కాపీ చేసి కూడా చేయొచ్చు. సో ఒక అందమైన ల్యాండ్స్కేప్ చేయడానికి సో టైం పడుతుంది, బట్ మీరు ఇలా చేయగలుగుతారు. ఫైనల్ పిక్చర్ అయితే ఇది. సో మీరు దీని మీద మీకు ఏమన్నా అభిప్రాయం, కమెంట్స్, అలాగే నేర్చుకోవాలని కోరుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.